ఎంత మర్యాదో నేను చెప్పలేను. మీకొక్క సందర్భాన్ని మనవి చేస్తాను. ఒకానొకప్పుడు నారాయణ అయ్యర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మధ్యార్జునం అని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం తిరువడైమరుదూరు అంటుంటారు. ఆ మధ్యార్జునం శివక్షేత్రానికి ఎలా చుట్టూ ఆగమం ప్రకారం ఉండాలో అలా ఆగమం ప్రకారం ఆలయాలు ఏర్పాటైనటువంటి క్షేత్రం. మధ్యార్జునంలో స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది చెట్టుని శివస్వరూపంగా చెప్తారు. మధ్యార్జునం తర్వాత మళ్ళీ తెల్లమద్ది చెట్టు ఉన్నటువంటి స్థలవృక్షంగా ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అక్కడ ఒక్కటే చెట్టు, ఇక్కడ అంతకన్నా ఎక్కువ చెట్లు. శ్రీశైలం క్షేత్రం విషయంలో మనందరం కూడా చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే, ఆ చెట్లకి అరుగులు కట్టి వాటి చుట్టూ కంచె కట్టి ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం